ఆయన ట్విట్టర్లో అసలు ఈ రాష్ట్రం ఉన్నత శిఖరాలకు వెళ్ళిపోతుంది, అన్ని తప్పులు సరిచేసాము, వ్యవస్థలను మొత్తం మేనేజ్ చేసామని చెప్పుకొచ్చారు. నేను అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మెగా డిఎస్సి మేము దరిదాపు 16,347 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తే ఆ నోటిఫికేషన్ క్యాన్సిల్ చేశారు. చేసి ఒక టెట్ పెడతా అన్నారు, టెట్ ఎగ్జామ్. టెట్ ఎటు అయిపోయిందో తెలియదు. దాన్ని మళ్ళీ రిజర్వేషన్లు అన్నారు, అదన్నారు, ఇదన్నారు. ఒక్క ఉద్యోగం అన్నా మీరు, ఒక్క టీచర్ ఉద్యోగం ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయా? చెప్పలేరు. ఎందుకంటే మీరు ఇవ్వలేదు, చేయలేదు కాబట్టి. అలాగే దీపం 2 గ్రాండ్ సక్సెస్ అని చెప్తా ఉన్నారు. ఏ ప్రభుత్వమైనా ప్రజలకు పథకాలు అమలు చేయటం అంటే ఏదో సహాయం చేయటమో, డబ్బులు ఇవ్వటమో, రాయితీలు ఇవ్వటమో, అది పరిపాటి. మీ ప్రభుత్వం ఏంటో ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేస్తూ ఉంది. ఇదా దీపం 2 పథకం సక్సెస్? మీరు ఇస్తున్నది సంవత్సరానికి ఒక సిలిండర్, అది కూడా ఎంతమందికి అందుతుందో తెలీదు. మేము 2.72 లక్షల కోట్ల రూపాయలు నేరుగా లబ్ధిదారులకు ఇచ్చాం. ఎప్పుడన్నా మీ చరిత్రలో ప్రజలకు, లబ్ధిదారులకు డైరెక్ట్గా మీరు సహాయం చేసిన దాఖలాలు చెప్పగలుగుతారా? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 1.54 కోట్ల మందికి దరిదాపు 4,115 కోట్ల రూపాయలు దీనికి అవసరమైతే 895 కోట్ల రూపాయలు వెచ్చించారంటే దీన్ని ఒక సిలిండర్ ఇచ్చి దీన్ని పథకం అంటారా? ఇది సక్సెస్సా? ఎవరిని మభ్యపెట్టడానికి, ఎవరిని మోసం చేయటానికి ఈ యొక్క పగల్పాలు పలుకుతారని అడుగుతా ఉన్నా. చివరికి అన్నా క్యాంటీన్లు చెప్తారు, సందాలు వసూలు చేసి భోజనాలు పెడతారు. అది కూడా భోజనం ఒకసారి వెళ్ళిన వాళ్ళు రెండోసారి తింటాకి వెళ్ళరు. ఇది పరిస్థితి. దీనికి మేమేదో భోజనాలు పెడతా ఉన్నారని ఇంత దయనీయమైనటువంటి పరిస్థితిలో మీ పరిపాలన ఉంటే చివరికి పేదలు, వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, మహిళలకు ఇచ్చే పెన్షన్ని దాదాపు 66,34,000 పెన్షన్లు మేము అప్పుడు ఇస్తా ఉంటే దాన్ని 63 లక్షలు కుదించారు. కలెక్టర్ కాన్ఫరెన్స్లో మీ స్వయాన మీ మంత్రి చెబుతున్నాడు 10 లక్షలు పెన్షన్లు తీసేయాలని. అంటే పేద ప్రజలు వీటి మీద ఆధారపడి బ్రతికే ప్రజల యొక్క పట్టు కొట్టడానికినా? దానివల్ల దరిదాపు నెలకు దరిదాపు 400 కోట్లు మీరు కట్ చేయటం వల్ల డబ్బులు వస్తాయి. దీని మీద సంవత్సరానికి 4,800 కోట్లు మీరు మిగిల్చుకోవటానికి, అంటే పేద ప్రజలకు ఇచ్చే పెన్షన్. జగన్మోహన్ రెడ్డి గారు చాలా ద్రాతృత్వంతో ఈ సమాజంలో ఉన్నటువంటి పేదల రకరకాలు, వృద్ధులు, వికలాంగులు, మహిళలు, నిరుద్యోగులు, వెధవరాండ్రు, వీళ్ళందరికీ సహాయం చేస్తూ ఉంటే వాటిని కట్ చేసి మీరు డబ్బు సంపాదించాలని చూస్తే ఈ సమాజం ఏమనుకుంటుంది, ఎక్కడికి పోతుంది, దానికి ఏం సమాధానం చెప్పగలుగుతారు? ఇదేనా పరిపాలన అంటే? మీరు ఇచ్చే ట్విస్ట్కి ఇదేనా? అకౌంటబిలిటీ ఎక్కడుందని అడుగుతా ఉన్నా. ఈరోజు మీరు ఎన్నికల ముందు చెప్పారు, ప్రతి ఇంటికి వెళ్ళారు, సూపర్ 6 అన్నారు. మీ ఇంటికే ప్రతి ఇంటికి అది ఇస్తా, వచ్చిన వాళ్ళకి ఏజ్ని బట్టి మభ్య పెట్టారు. చివరికి స్కూల్కి వెళ్ళే పిల్లలకు 15,000 రూపాయలు ఇస్తారంటే దాన్ని గాలికి వదిలేశారు. రాష్ట్రంలో దరిదాపు 83 లక్షల మంది పిల్లలుంటే ఏటా 12,450 కోట్ల రూపాయలు ఆ పిల్లలకు ఇవ్వాల్సి వస్తే మరి ఈరోజు
ఒక్క పైసా ఇవ్వాల. ఇది పరిపాలన. ఇది ప్రజలను మోసం చేయటం కాదా అని అడుగుతా ఉన్నాం. ఇకపోతే ఈరోజు చూస్తూ ఉన్నాం, రాష్ట్రంలో ప్రజలకు అన్నం పెట్టే రైతు సుభిక్షంగా ఉంటే ఆ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని గొప్ప పరిపాలన చేసినటువంటి మహనీయుడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రైతు బాగుండాలని ఒక గొప్ప ఆలోచనతో ముందుగా వ్యవసాయ తరుణంలో 12,500 రూపాయలు ఇస్తానని చెప్పి 13,500 రూపాయలు ఇచ్చి వ్యవసాయ తరుణంలో రైతును సమాయత్తం చేస్తే అప్పుడు మీరేమన్నారు? లేదు జగన్ ఇస్తుంది 7,500, 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అన్నారు. సరే, ఇవి కాకుండా మీరు 20,000 రూపాయలు పంట వేసుకునేటప్పుడు ఇస్తారన్నటువంటి పరిస్థితి, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న డబ్బులు కాకుండా 20,000 ఇస్తారని ప్రజలను మోసం చేసి ఎన్నికలప్పుడు మీరు ఇస్తే ఈరోజు ఖరీఫ్ అయిపోయింది, రబీ అయిపోయింది. ఒక్క రైతు అకౌంట్లో పైసా వేయిపోతే గిలగిల్లాడిపోతా ఉంటే రైతు సంక్షేమానికి పెద్దపీట వేసినట్ట, వ్యవసాయం దండగాని చెప్పిన మీ మాటను నిలబెట్టుకున్నట్ట సమాధానం చెప్పమని అడుగుతా ఉన్నాం. అందుకనే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నకు అండగా ఉండాలని, రైతు సంక్షేమమే మా ధ్యేయమని రేపు 13వ తారీఖున రేపే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగానికి అండగా ఉండాక ముందుకెళ్తారన్న పరిస్థితిని తీసుకొచ్చినటువంటి చరిత్ర మీది కాదా అని అడుగుతా ఉన్నాం. పాపం పండిన పంటకు గిట్టుబాటు ధర లేదు, కొనే నాదుడు లేడు. మేము 2,000 రూపాయలకి 75 కేజీలు బస్తా కొంటే ఈరోజు 1,300 కొని దళారులు కొంటున్నారు. రైతు విలవిల్లాడతారు. నేను ఇప్పుడే వెళ్ళొచ్చా రేపల్లి నియోజకవర్గంలో రైతుల దగ్గరికి వెళ్తే అయా దేవుడయ్యా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకు మీ పరిపాలనకు నక్కకి నాగలోకానికి తేడా ఉందని మీకు తెలియపరుస్తా ఉన్నాం రైతు విషయంలో. ఇకపోతే 17 ఏళ్ళు నిండిన ప్రతి ఆడపిల్ల కనపడితే చాలు ఎన్నికలప్పుడు నెలకు 1,500 ఇస్తారన్నారు. అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు. రాష్ట్రంలో 18 సంవత్సరాలు నిండినటువంటి మహిళలు 2,07,000 పైన ఉన్నారు. వాళ్ళకి దరిదాపు 37,313 కోట్ల రూపాయలు ఇవ్వాలి. ఎందుకు ఇవ్వలేకపోయారు? ఏమైనా ఇచ్చారా? మీరు చెప్పండి. ప్రభుత్వంలో ఉన్న మీరు ఇవి మీరు ఇచ్చిన హామీలు కాదా? ఎందుకు ఇవ్వలేకపోయారో చెప్పలేని స్థితిలో మీరు ఎందుకున్నారంటే మీ ప్రభుత్వం చేతులెత్తేసింది కాబట్టి అని అడుగుతా ఉన్నాం. మా నాయకుడు ఏనాడు ఒక మాట చెప్పాడంటే, ఒక హామీ ఇచ్చాడంటే ఎన్ని అవాంతరాలున్నా దాని మీద నిలబడ్డాడు కాబట్టే ఈరోజు మరలా జగనన్న కావాలని 6 నెలల్లోనే ప్రజలు ముందుకు వస్తా ఉన్నారంటే మాట మీద నిలబడే తత్వం ఉంది కాబట్టి మీకు ఉందా అని అడుగుతా ఉన్నాం.